హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ టమాటా ఉల్లిపాయ చట్నీ తిరగమూత వేసుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఈ చట్నీ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోండి. అలాగే అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలను కాస్త పచ్చివాసన పోయే వరకు మనం లైట్గా వేయించుకోవాలి. మరి బాగా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇవి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేస్తాం. కాస్త లైట్గా వేగితే చాలు. అలాగే మనం మగ్గించుకుంటాం కూడా టమాటా వేసి, సో కాస్త స్లైట్గా వేగితే సరిపోతుందన్నమాట. అలా కాస్త స్లైట్గా వేగిన దానిలోకి 4 లేదా 5 పచ్చిమిర్చిల్ని యాడ్ చేసుకోండి. లేదా మీ రుచికి మీ స్పైస్కి సరిపడా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలాగే ఇవి కాస్త వేగాక అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అంతటా కలుపుకొని మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టించేస్తాం కాబట్టి కాస్త స్లైట్గా వేగితే సరిపోతుంది అనమాట, పచ్చివాసన పోయే వరకు. అలాగే మీడియం సైజ్ టమాటాలను 2 కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. అలాగే టమాటోల్ని యాడ్ చేసుకున్నాక మనం కొద్దిగా చింతపండు, ఒక 1 ఇంచ్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి కాస్త పులుపుకి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు చింతపండు యాడ్ చేశాక ఒక లిడ్ కవర్ చేసి కాస్త మగ్గనివ్వాలి. టమాటోల్ని మనం ఇలా లిడ్ కవర్ చేసి, చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా, కాస్త సాఫ్ట్ అయ్యాయి అనమాట. టమాటోస్ని కాస్త సాఫ్ట్ అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా మరొకసారి కలుపుతూ దీన్ని మనం ఇంకాస్త సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. 1 నిమిషం వరకు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇలా ఈ కండిషన్లో మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా మగ్గిన ఆ టమాటోల్ని పల్లీల్ని మనం చిన్నపాటి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కాస్త ఒక 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్లా తయారవుతుందన్నమాట. ఇలా మనం డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే తిరగమూత వేసుకోకుండానే ఇలానే మేము సర్వ్ చేసుకొని తింటామన్నమాట. ఒకవేళ తిరగమూత వేసుకోవాలనుకున్న వాళ్ళు కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి నూనెలో కాస్త వేయించుకొని తిరగమూత వేసుకోండి. కానీ ఇలాగే టమాటో ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఇవాల్టి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.